ఫైనల్లీ మనందరి ఫేవరెట్ ఫెస్టివల్ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసింది. మరి దానికోసం సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి కదా! మా ఇంట్లో సెలబ్రేషన్ అయితే 2, 3 డేస్ ముందే స్టార్ట్ అయిపోయిందండి. ఈ సెలబ్రేషన్‌కి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఏ ప్రాపర్టీ దొరికితే ఆ ప్రాపర్టీతో డెకరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అలాగే చేసేసాం. సెలబ్రేషన్ కోసం మేమందరం ఇంత కష్టపడుతుంటే, మా బ్రూనో గాడయితే అసలు ఏ కష్టం లేకుండా ఎంత సుఖంగా పడుకున్నాడో. పోనీలే వాటి వల్ల మేము కొంచెం వర్క్ అయినా ఈజీగా చేసుకోగలుగుతాం గదా! ఇక్కడ మా బావ అయితే లడ్డు గోపాల్ కోసం ఒక మంచి ఉయ్యాల చేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు. చాలా అలసిపోతున్నాడు గూడా. చూసారా ఆ ఫేస్ ఎంత అమాయకంగా పెట్టి ఎంత అలసిపోయినట్టు కనిపిస్తున్నాడో. హాయ్ ఫ్రెండ్స్, తింటారా జిలేబీ? ఏ ఫెస్టివల్‌కైనా మనం సొంతంగా డెకరేట్ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది గదా! అలాగే ఈ ఫెస్టివల్‌కి కూడా మేము మా సొంతంగా డెకరేట్ చేస్తూ దాన్ని అలంకరిస్తుంటే మాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా, అలాగే చాలా సాటిస్ఫాక్షన్ కూడా అనిపించిందండి. నాకైతే పర్సనల్‌గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓహ్! మొత్తానికి మా చిన్ని కృష్ణుని చిన్ని ఉయ్యాల రెడీ అయిపోయింది. చూసారా ఎంత బావుందో? ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఉయ్యాల అయితే రెడీ అయిపోయింది. మరి నైవేద్యానికి కావాల్సిన కుండలను కూడా రెడీ చేసేయాలి కదా! దానికోసం నేను బుజ్జి బుజ్జి కుండలు ఒక 5 తీసుకొని దాన్ని నీట్‌గా కలర్ చేసి వాటిపై క్యూట్ క్యూట్ డిజైన్స్ అన్ని నేనే చేశా. ఇక్కడ మా వాళ్ళు చాలా క్రియేటివ్‌గా ఆలోచించి ఉయ్యాలకి సపోర్ట్‌గా ఉంటాయని 4 ప్లాస్టిక్ జార్స్ తీసుకొని అందులో మట్టి నింపేశారు. డెకరేషన్ హైలైట్ అవ్వాలంటే ముందు బ్యాక్ డ్రాప్ కావాలి. బ్యాక్ డ్రాప్ కోసం స్పార్కిల్ లైట్స్ పెట్టేసాం. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ లోటస్ జార్స్ తీసుకొని అందులో కొన్ని ఫ్లవర్స్‌తో నింపేసాం. అలా చేస్తే చాలా బ్యూటిఫుల్‌గా డివైన్ వైబ్ వస్తుందని నా నమ్మకం. మొత్తానికి మా చిన్ని కృష్ణుని ఉయ్యాల ఎలా ఉందో చూసేయండి.